హే ఆల్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిన కదా, కుమారస్వామి అండ్ గణనాథుని ముల్లోకల్ కాంపిటీషన్. వెయిట్ నేను ఆ స్టోరీని చెప్పను, కానీ అందులో మనం నేర్చుకోవాల్సిన పర్సనాలిటీస్ గురించి చెప్తాను. ఫస్ట్ వన్, గణనాథునికి ముందే తెలుసు ఆయన బాడీ వల్ల ఆయన గెలవలేరు అని. కానీ గివప్ ఇవ్వకుండా ఆయనకి ఉన్న సర్కమ్స్టెన్స్లో ఆయన ఏం చేయగలరో అని ఆలోచించి మనస్ఫూర్తిగా ఆ పనిని నిర్వర్తించారు కాబట్టి ఆయన ముల్లోకాలకి అధిపతి అవ్వగలిగారు. కుమారస్వామి ఆయన మైండ్లో నాకే అడ్వాంటేజెస్ ఉన్నాయి, నేనే గెలవాలి అని పెట్టుకొని ఆడారు కాబట్టే ఆయన ఓడిపోయారు. మన గర్వం మనల్ని ఓడిపోయేలా చేస్తుంది. నా అంత గొప్పవాడు లేరు అని నీ గర్వం నిన్ను ఓడిపోయేలా చేస్తుంది. మన వేదాల్లో ఉన్న బ్యూటీనే ఇదండి. ప్రతి ఒక్క స్టోరీలో ఒక మనిషి బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఎలా మార్చుకోవాలి అని తెలియజేస్తూ ఉంటాయి. అవన్నీ గుర్తు చేసుకోవడానికే ఈ పండుగలన్నీ. అందరికీ హ్యాపీ వినాయక చవితి.